స్వామివారి గ్రామోత్సవం మొదలైంది. దేవస్థానం ప్రాంగణంలో స్వామివారు వేడుకగా ఊరేగుతున్నారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి దేవస్థానం ప్రధాన అర్చకులు డివి అనంత పద్మనాభాచార్యులు, మాల్యవర్తం శ్రీనివాస దీక్షితులు, అలాగే పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేవస్థానం ఆవరణలో స్వామివారి గ్రామోత్సవం కన్నుల పండుగగా జరుగుతోంది. భక్తులు విశేషంగా పాల్గొన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా చిన్ని కృష్ణుడు ఆలయ ప్రాంగణంలో సందడి చేస్తున్నాడు. ఇప్పుడు మీరు చూస్తున్నారు చిన్నారి తేజస్సు ఎంతో నల్లనయ్యలాగా కృష్ణుడిలాగా చక్కగా అలరిస్తున్నాడు. అలాగే గోపిక సిరిచందన చూడ ముచ్చటగా ఉన్నారు. ఈ పిల్లలు చక్కగా కృష్ణాష్టమి వేడుకల్లో ఆధ్యాత్మిక వాతావరణం ఉపపడేలా కనిపిస్తున్నారు. రాజగోపురంలోకి స్వామివారి దేవస్థానం ప్రధాన నిర్వహించేందుకు దేవస్థానంలో కోగంటి సునీల్ కుమార్ ఏర్పాటు చేస్తున్నాము. సందర్భంగా
లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఉదయం సామూహిక శాంతి కళ్యాణం అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు పాల్గొనగా దేవస్థానం ప్రధాన సాయంత్రం కొట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ కోలాహల వాతావరణం స్వామివారి గ్రామోత్సవం ఆరంభమైంది. ఇప్పుడే తూర్పు రాజగోపురం వద్దకు స్వామివారు చేరుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉట్టుకొట్టే కార్యక్రమాన్ని దేవస్థానం కార్యనిర్వహణాధికారి పోగంటి సునీల్ కుమార్ గారు ఏర్పాటు చేశారు. అంతా ఆసక్తిగా ఎదుర్కొంటున్నారు. ఉట్టుకొట్టే కార్యక్రమం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు చిన్నారులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే శ్రీకృష్ణుడు పాత్రధారి ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. అలాగే గోపిక పక్కనే ఉన్నారు. ఎంత ఒక ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. స్వామివారి ఉట్టికొట్టే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు మరి కొద్దిసేపట్లో భక్తజన సందర్భం నడుమ ఉట్టికొట్టే కార్యక్రమం జరుగుతుంది. ఆసక్తిగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమం కాబోతుంది. భక్తులు ఎంతో ఆసక్తిగా అలాగే భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో చూస్తున్నారు. కార్యక్రమం ప్రారంభం కానుంది. కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఆధ్యాత్మిక వాతావరణం అలాగే దేవస్థానం ప్రధాన అర్చకులు టీవీ అనంత పద్మనాభాచార్యులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు ఇంత అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంత ఆధ్యాత్మిక వాతావరణం తిరుమల అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి మన మంగళాద్రి పురాధీశ్వరుడు శ్రీ పానకాల లక్ష్మీనారసింహస్వామి వారి యొక్క దేవస్థానంలో ఈ రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా స్వామివారికి నిన్నటి రోజున నామకరణ మహోత్సవం జరిగింది తాండవ కృష్ణుడుగా. అదేవిధంగా ఈరోజు స్వామివారికి ఉదయం పూట శాంతి కళ్యాణ మహోత్సవం, అదేవిధంగా సాయంత్రం 5 గంటలకి శ్రీకోత్సవం అనేది మనం ఉట్లు పండగ అని చెప్పేసి చెబుతూ ఉంటాం. శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ యొక్క వసుదేవుడికి జన్మించిన తర్వాత 7 సంతానం తర్వాత 8వ వాడుగా స్వామి జన్మించడం జరిగింది. స్వామివారు దంపతులిద్దరికి కూడా స్వప్నంలో కనిపించి కంసుని వధించడానికే నేను జన్మిస్తున్నాను కాబట్టి నన్ను రేపల్లకి తీసుకుని వెళ్ళి ఆ యదునందుని యొక్క గృహమునందు ఉంచండి, అక్కడ ఉన్నటువంటి బాలికను తీసుకుని వచ్చి ఇక్కడ ఈ ద్వారకలో ఉంచమని చెప్పి చెప్పడం జరిగింది. స్వామివారు జన్మించిన తర్వాత ఆ యొక్క వసుదేవుడు స్వామివారిని ఒక బుట్టలో ఉంచుకొని ఆ యొక్క స్వామివారి పైన ఈ యొక్క వానలు కురుస్తున్నప్పుడు కానీ సముద్రం దాటుతున్నప్పుడు ఆ నీటి ప్రవాహ స్వామి మీద పడకుండా కాళీయుడు వెనక పక్కన స్వామి ఆ యొక్క పడిగితో స్వామివారిని కాపాడుకుంటూ తీసుకుంటూ వచ్చారు. అటువంటి స్వామివారి శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ రోజున ఈ ద్వారకలో ఏ విధంగా అయితే స్వామి జన్మించిన తర్వాత ఆ గోపాలకులందరూ కూడా ఎంత ఆనందోత్సవంగా ఆ యొక్క యాదవరాజులందరూ కూడా పండుగ చేసుకుంటారు. కాబట్టి అదేవిధంగా మన మంగళాద్రి క్షేత్రంలో కూడా ఈ రోజున మనమందరం కూడా ఆ జన్మాష్టమి సందర్భంగా మనందరం కూడా ఈ యొక్క పర్వదినంలో స్వామివారికి ఈ ఒట్లకుట్టు మహోత్సవాన్ని మనందరం కూడా జరుపుకుంటున్నాం. స్వామివారిని శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో ఈ యొక్క ఉత్సవంలో స్వామివారు మన గ్రామోత్సవంగా పురవీధుల్లో వెళ్ళి ఈ యొక్క ఉత్సవాన్ని కొడతాగానే పూర్వకాలం నుంచి కూడా మనకు వస్తున్న ఆచారం. కానీ ఈ రోజున మనకి వాతావరణం అనుకరించకపోవటం వల్ల స్వామివారు స్వామి యొక్క రాజగోపురం ముందుకు వచ్చి దేవస్థానం వద్దున్నటువంటి యొక్క ఉట్లోత్సవాన్ని యొక్క స్వామివారు ఉట్టికొట్టి తిరిగి క్షేత్రంలోకి వెళ్తుంది. కాబట్టి భక్తులందరూ కూడా గమనించవలసిందిగా తెలియపరుస్తున్నాం. దీన్ని స్వామివారి యొక్క మంగళాశాసన ప్రతి ఒక్కరికి కూడా తెలియపరుస్తున్నాం. జై నారసింహ, జై జై నారసింహ.
అని ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ గారు ఉత్సాహపరుస్తున్నారు. భక్తులు ఒక్కొక్కరుగా వచ్చి కుర్రకారు ఉట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నీళ్లు జల్లుతున్నారు ఉత్సాహంగా. మన కుర్రవాడు ఎగిరెగిరి గంతులు వేస్తున్నాడు ఉట్టిని అందుకోగలమా అని. ఇది ఇప్పుడల్లా అందట్లేదు. మరో ఔత్సాహికుడు ఉట్టి కొట్టడానికి ఉత్సాహంగా ముందుకొచ్చాడు, ఎగురుతున్నాడు. అయితే అమ్మి అన్నట్టుగా అంటే ఉంది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ గారు తాడు లాగుతున్నారు, పైకి కిందకి దించుతున్నారు. కుర్రాడు ఎంతో ఉత్సాహంగా ఎగురుతున్నాడు. మరో కుర్రాడు వచ్చాడు. ఇప్పుడు ఇంటి కొట్టే ప్రయత్నంలో చూస్తున్నాడు, ఎలా కొట్టాలా అని ఎగిరాడు, కానీ విఫలమయ్యాడు. ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. అయితే ఈవో గారు చాలా చాకచక్యంగా తాడుని పైకి కిందకి తీస్తున్నారు. నీళ్లు జల్లుతున్నారు. ఓ పక్కన అంతా ఒక కోలాహల వాతావరణం అయితే ఉంది. ఉట్టి కొట్టే కార్యక్రమం ఉత్సాహంగా జరుగుతుంది. అందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇప్పుడు కైంకర్య పనులు ఉట్టి తాడుని లాగుతున్నాడు. పక్కనే ఈవో కోగంటి సునీల్ కుమార్ ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఓ పక్కన డీజే సౌండ్, మరో పక్క నీళ్ల కబడి, నీళ్లు కలుపుతున్నారు. అవి మీద పడుతున్నాయి. అసలు ఉట్టి అందుకునే విఫలమయ్యాడు. కూడా మరో కుర్రాడు వచ్చాడు, ఎంతో ఉత్సాహంగా ఎదుర్కొన్నాడు. అయితే ఉట్టి అందుతుందా లేదా అని అందకుండా ఊరిస్తోంది. అబ్బా ఈ అసాధ్యం అనుకొని వెళ్ళిపోయాడు. ఉత్సాహంగా లాగుతున్నారు. ఉట్టి కార్యక్రమం ఉత్సాహంగా జరుగుతుంది. అందరూ ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ కూడా ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని. దేవస్థానం ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణం సందర్శిస్తుంది. అంది అందరట్టుగా ఉంటే ఉంది. కుర్రాడు పాపం శాయశక్తిగా చేస్తున్నాడు, ఎగిరాడు, కానీ కొంచెం పైకి లేచింది. ఈ అంతా చూస్తుంటే స్వామివారి అనుగ్రహం ఈ కుర్రాడికి ఉన్నట్టుగా లేదు. కార్యక్రమాన్ని ఉత్సాహంగా తెలిపిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తూర్పు రాజకీయాలు ఉన్నారు. ఆసక్తిగా చూస్తున్నారు. ఓ పక్కన డీజే సౌండ్, మరో పక్క నీళ్ల సవడి. అసలు అంది అన్నట్టుగా అందుకున్నాడు. ఇప్పుడు చిన్ని కృష్ణుడు వచ్చేసాడు, ఉట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకో కృష్ణుడు వచ్చాడు. అసలు ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడుతుంది. ఇద్దరు పిల్లని గ్రోవెలు పట్టుకొని ఉట్టి అందుకునే ప్రయత్నం చేస్తున్నారు. నీళ్లలో తడిచి ఎంతో ఆనందంగా పిల్లలు కేరింతలు కొడుతున్నారు. ఉట్టి అందుకునే ప్రయత్నం చేస్తున్నారు. చాలా సంతోషం. చిన్ని కృష్ణుడు ఉట్టిని పట్టేశాడు. ఎంతో ఆనందంగా చూస్తున్నారు. తదేకంగా చిన్ని కృష్ణుడు చూస్తుంటే ఎంతో ముట్టడేస్తున్నాడు. కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తిగా నిర్వహిస్తున్నారు. కోగంటి సునీల్ కుమార్ గారు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఉట్టి తాడు ఎంతో ఉత్సాహంగా లాగుతున్నారు. పక్కనే దేవస్థానం ప్రధాన అతిథులు మాలవేశ్వర శ్రీనివాస్ ఉన్నారు. స్వామివారి కోగంటి సునీల్ కుమార్ గారు తాడు లాగుతున్నారు. అక్కడ కుర్రాడు ఉట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఎంతో సందడిగా ఉంది ఇక్కడ వాతావరణం. పట్టేశాడు, కానీ ఇచ్చేదారిపోయింది. ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు, కానీ మరో ఔత్సాహికుడు వచ్చాడు. అయితే నీటి జడివానలా కూర్చొని ఇక్కడ రెండు వైపుల నుంచి నీళ్లు వెదజల్లుతున్నారు. ఉట్టి అంది అందనట్టుగా ఉంది. కుర్రాడు ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. అబ్బా అందిందా
అరే 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 ఆలోచిస్తున్నాడు ఎలా పట్టుకోవాలని. కానీ అరే 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 అందుకున్నా అందుకు అరే 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 అబ్బా చిక్కినట్టే చిక్కి అర్రే 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 పట్టాడు కానీ బయలుదేరిపోయింది చేదారిపోతుంది. అందట్లేదు కుర్రాడు ఆ గడివాళ్ళలో తడుస్తున్నాడు. దేవస్థానం కార్యాలయం వస్తారు కుమార్ గారు తాడులు ఉత్సాహంగా లాగుతున్నారు. ఎంతో ఉత్సాహంగా కైంకర్య పనులు తాడు లాగుతున్నారు. తాడు అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఉన్నాడు. ఎగిరాడు కానీ అందలేదు. ఉత్సాహంగా ఉన్నాడు. అయితే గడివానలో తడుస్తూ చిన్ని కృష్ణుడు చిరునవ్వులు చూస్తున్నాడు. ఎంతో ఉత్సాహంగా పట్టేశాడు.